వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే సార్. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్కి ఇది నా విన్నపం సార్. నా మాటలు మీ దాకా చేరతాయో లేదో కూడా తెలియదు సార్. ఎందుకంటే ఒక రిప్యూటెడ్ యూట్యూబ్ ఛానల్లోనో ఒక ప్లాట్ఫామ్లోనో నేను నా యొక్క ఒపీనియన్ని, ఒక బాధని కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ తరపున నేను మాట్లాడే మాటలు మీకు చేరతాయో లేదో కూడా నాకు తెలియదు సార్. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ సార్, చేరొచ్చేమో అని, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను సార్. సార్ మొన్న రాసిన 4,87,000 మందిలో నేను ఒక దాన్ని సార్. ఈ పేపరు మా రాతను మారుస్తుంది అనుకున్నాం సార్. చాలా గట్టిగా నమ్మాం సార్. చాలా నిజాయితీగా ఉన్నంతలో ప్రిపేర్ అయ్యాం సార్. సిలబస్ని పక్కన పెట్టుకొని పిన్ టు పిన్ చదువుకునే పోయాం సార్. ఈ పేపరు మా రాతను మార్చదు అని తెలిసాక చాలా బాధాకరం అనిపించింది సార్. చిరునవ్వుతో ఎవరం బయటకు రాలేకపోయాం సార్, సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, పేపర్ కఠినంగానే ఇవ్వాలి సార్. ఈజీగా ఇవ్వమని మా డిమాండ్ కాదు సార్. పేపర్ కఠినంగానే ఇవ్వాలి. అప్పుడే కదా సార్ చదివిన వాళ్ళు ఎవరో, చదవని వాళ్ళు ఎవరో, నిజాయితీగా చదివిన వాడికి ఉద్యోగం రావాలి, వాడు పై స్థాయికి వెళ్ళాలి సార్. ఏబీసీడ్లు కళ్ళు మూసుకొని పెట్టే వాళ్ళకి న్యాయం జరగకూడదు కదా సార్. చదివిన వాడికే న్యాయం జరగాలి సార్. అందుకనే ఈ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ కూడా చాలా మెచ్చుకోదగిందే, చాలా సరైన నిర్ణయమే సార్. అది ఎప్పుడు ఏపీపీఎస్కి మేము అందరం అనుకుంటాం సార్. చదివిన వాడికి వస్తుంది, చదివిన వాడికి రాదు. లక్కు నమ్ముకున్నోడికి ఇక్కడ స్థానం ఉండదు, కష్టాన్ని నమ్ముకున్నోడే సాధిస్తాడు అని అనుకున్నాం సార్. కానీ కష్టాన్ని నమ్ముకొని వెళ్ళిన వాళ్ళం కూడా సాధించలేమని అర్థమైంది సార్. సార్ ఒక చిన్న విన్నపం ఏంటంటే సార్, పేపరు టఫ్గానే పెట్టాలి సార్, కాదనం సార్. కొన్ని లక్షల మందిలో కొన్ని వందల పోస్టులకి మీరు ఎంపిక చేయాలనుకున్నప్పుడు పేపర్ షుడ్ బి ఇన్ అ టఫ్ మేనర్ సార్. వీ షుడ్ అగ్రీ డెఫినెట్లీ అండ్ వీ విల్ సార్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆ క్వశ్చన్ని చదివి అనలైజ్ చేసుకుని ఆన్సర్ చేసేంత సమయం ఉండే రీతిలో పేపర్ని డిజైన్ చేయండి సార్. దయచేసి సమయం ఉండే రీతిలో పేపర్ని డిజైన్ చేయండి సార్. చాలా లెంతీ క్వశ్చన్స్, 3 సెక్షన్స్లో లెంతీ క్వశ్చన్స్ సార్. ఈజీ సార్. జాగ్రఫీ, హిస్టరీ అటెంప్ట్ చేయగలిగేటట్టే ఉన్నాయి సార్. అలానే మిగిలిన 3 సెక్షన్లు కూడా ఈజీగా ఇవ్వమని మేము చెప్పాం సార్. అప్పుడు అందరూ ఫిల్టర్ అవుతారు కదా సార్. ఇట్స్ అ స్క్రీనింగ్ ఎగ్జామ్, వి నో సార్. కానీ క్వశ్చన్ సార్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు దాన్ని చదివి అర్థం చేసుకొని ఇది సరైందా సరికాందా అని అనుకునే అంత సమయం ఉండాలి కదా సార్. కళ్ళ ముందు క్వశ్చన్స్ వచ్చినాయి, టాపిక్స్ వచ్చినాయి తెలిసి కూడా సమయం లేక లాస్ట్ 15 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్తో అలాగే వదిలేసి వచ్చేసాం సార్. ఈరోజు 45 బిట్లు పెట్టాను, 50 బిట్లు పెట్టాను. ఇందులో ఎన్ని పోతాయో లేకపోతే ఎన్ని వస్తాయో, ఇంకొక 10 పెట్టుంటే వీటిలో నెగిటివ్కి వెళ్తాయి మన కంగారుతో చివరిలో ఒక తాడు పట్టుకొని ఒడ్డున వేలాడుతున్నాం సార్. మేము తెలియదు సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లని ఇప్పుడు జూన్లో వస్తుందేమో రిజల్ట్ అనుకున్నానికి క్వాలిఫై అవుతామా లేదా, కట్ ఆఫ్ ఎంత వచ్చి ఒక జనరల్ కేటగిరీ అమ్మాయిని సార్ నేను. మాకు ఎంత ఇస్తారో తెలియదు సార్ కట్ ఆఫ్. ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా, ఇంకింతేనా, ఇదే ఇలా ఉందంటే మెయిన్స్ ఇంకే రేంజ్లో ఉంటుందో అందుకోగలమా అసలు? సాధారణ మేము ఏమైనా ఐఐటి స్టూడెంట్స్ మా సార్? చెప్పండి సార్. నేను నాలాగా సాధారణ విద్యార్థుల తరపున మాట్లాడుతున్నాను సార్. నేను ఒక యావరేజ్ సార్. యావరేజ్ కాబట్టి మేము కష్టపడాలి సార్, మేము కష్టపడతాం కూడా సార్. కానీ మాలాంటి వాళ్ళు చదివి క్వశ్చన్ అర్థం చేసుకునే రీతిలో పేపర్ ఫ్రేమ్ చేయండి సార్ దయచేసి. కానీ మాకు మీరు న్యాయం చేస్తారని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేయాలి సార్. మీరే చేయకపోతే ఎవరు చేస్తారు సార్ మాకు న్యాయం? సార్ ఒక చిన్న విన్నపం సార్, జాగ్రఫీలో 2 క్వశ్చన్లు ఓషనోగ్రఫీ మీద ఇచ్చారు సార్. కానీ సిలబస్లో ఓషన్ వాటర్ అని చెప్పి టైడ్స్, కరెంట్స్, వేవ్స్ అని చెప్పి పెట్టారు సార్. దెన్ వై షుడ్ యూ స్పెసిఫికల్లీ మెన్షన్ సార్? ఓషనోగ్రఫీ అనే మెన్షన్ చేస్తే మేము అదే చదువుకెళ్లే వాళ్ళం కదా సార్. ఓషనోగ్రఫీ నుంచి 2 బిట్స్ వచ్చాయి సార్. ఆ 2 మార్కులతో మా కట్ ఆఫ్ తగ్గొచ్చేమో సార్. పోనీ ఆ 2 మార్కులు మీరు మాకు కలుపుతారా సార్? తెలియదు సార్. మాకు ఎలా పోరాడాలో తెలియదు, ఎట్నుంచి మిమ్మల్ని అర్జించాలో తెలియదు, మాకేమీ తెలియదు సార్. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. పేపర్ని దయచేసి చదివి అర్థం చేసుకుని పెట్టగలిగే విధంగా పేపర్ ఉంచండి సార్. చాలు సార్. పేపర్ ఈజీగా ఇవ్వమని మేము అడగట్లేదు. సమయం ఉండేలాగా పేపర్ డిజైన్ చేయండి సార్ దయచేసి. ఇది మా రిక్వెస్ట్ సార్. సొసైటీ అనే సబ్జెక్ట్ని ఈ సంవత్సరమే కదా సార్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి మీరు అంత డైనమిక్గా సొసైటీ నుంచి ఇస్తే అంత లెంతీ క్వశ్చన్స్ అసలు ఎలా సార్ పెట్టాలి? ఇంతకు ఒక 2-3 సార్లు సొసైటీ ఓహో పలానా ఈ విధంగా ఇస్తారు అని మాకు ఐడియా ఉంటే మేము ఆ వర్షన్లో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. మీ సిలబస్ ప్రకారం మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సార్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇవ్వాలి సార్. సొసైటీలో న్యాయబద్ధంగానే ఉంటుంది, కానీ కాదనం సార్. అసలు అందుకోలేని డైనమిక్గా ఉంది సార్ సొసైటీ అనేది. ఎలా సార్? మాకు దయచేసి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్.
సో ఆ సోదరి ఆవేదన ఆ సోదరిది ఒక్కడిదే కాదండి. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినారో ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఆవేదన అదే విధంగా ఉంది. సో ఉన్నట్టుండి సిలబస్ మార్చేయడం, నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసరికి ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల చాలామంది అభ్యర్థులు అయితే మాత్రం తీవ్రంగా నష్టపోయారు. కనీసం 30 మార్కులు వస్తాయా లేదా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు. రాక కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది అభ్యర్థులకైతే మాత్రం అతి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహనైతే లోన్ చేసి వెళ్ళిపోతుంది. దయచేసి బోర్డు మెంబర్లు ఎవరైనా కానీ కనీసం స్క్రీనింగ్ టెస్టుకు 1:100 నిష్పత్తిలో అయినా సెలెక్ట్ చేసి మెయిన్స్ పరీక్షనైనా నిర్వహించాలని దయచేసి కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను బోర్డు మెంబర్లందరికీ కూడా చేరేలా షేర్ చేయండి. ఈ సోదరిని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.